ఇప్పుడైతే అందరు దేవుళ్ళని దర్శించుకుని క్షేమంగా ఆ దేవుడి దయ వల్ల ఇంటికైతే వచ్చేసి ఈ 1 వీక్ నుంచి అటు ఇటు తిరగడం వలన బయట ఫుడ్ బయట వాటర్ ట్రైన్ లోని ఏ గడ్డి దొరికితే ఆ గడ్డే తినేసాం. అసలు కొన్నిసార్లు టైం ఫుడ్ తినే వల్లమే కాదు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటది కదా వాటర్. సో వాటర్ చేంజెస్ వలన హెల్త్ ఏమైనా పాడవుతుందేమో అని చెప్పి ఇలాగ ఇంటికి వచ్చి రాగానే మా మమ్మీ అయితే చేదు నూరేసి పెడుతుంది. మనం ఏదైనా ఊరు నుంచి మన ఇంటికి వచ్చి రాగానే ఇలాగ చేదు ప్రిపేర్ చేసుకొని తాగితే మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఇలాంటివేవి అంత వేగంగా రావన్నమాట. లాస్ట్ టైం చేదు వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు చేదుని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు మాకు కొంచెం చెప్పండి అని. చేదుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. పచ్చి పసుపు కొమ్ము, ఇంకా ఒక కరక్కాయి, జీలకర్ర, వాము, చిన్న ముక్క కాల్చిన అల్లం, వీటన్నిటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ నేల మాకు. వీటన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగ రోట్లో నూరాలన్నమాట గట్టిగా. దీన్ని మిక్సీలో వేయకుండా ఇలాగ రోట్లో నూరుకుంటేనే చాలా మంచిది. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా నూరుకొని ముద్ద చేసుకోండి. దాన్ని మీరు మార్నింగ్ లేచి లేవగానే బ్రష్ చేయకుండా దాన్ని తాగేయండి. కానీ ఆ టేస్ట్ మాత్రం మనం అస్సలు భరించలేం తెలుసా. చిన్నప్పటి నుంచి ఈ చేదు ఎవరెవరు తాగారు, అలాగే ఎవరెవరికి ఈ చేదు గురించి తెలుసో కింద కామెంట్ చేసి చెప్పండి.